హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను లెమన్ రైస్ చేస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. చాలా రుచిగా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ఎటైనా టూర్స్ గటా లాంగ్ జర్నీ వెళ్తారు కదా, అలా వెళ్ళేటప్పుడు ఇది చేసుకుంటే దీనికైతే చెయ్యి మనం తగిలించాం కాబట్టి అస్సలు పాడయ్యే ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్. 3 days వరకు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. దీంట్లో తడేమీ తగలదు, అందువల్ల 3 days వరకు ఉంటుంది. మేము ఎప్పుడు ఇయర్లీ వన్స్ ఎప్పుడు క్యాంప్ వెళ్తాం కదా, టూర్ ప్లాన్ చేస్తాం కదా, అప్పుడు ఇదైతే నేను చేసి పట్టుకుంటాను. ఈజీగా అయిపోతుంది. మనకి నార్త్ ఇండియా టూర్కి వెళ్తే రైస్ దొరకదు కదా, ఇదైతే మనం తినడానికి బాగుంటుంది చేస్తుంది. చూడండి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. చూడండి, కుక్కర్లో 2 కప్పుల రైస్ అయితే తీసుకుంటున్నాను. 2 కప్పులు రైస్ తీసుకున్న తర్వాత అది చక్కగా కడిగిన తర్వాత అందులో 4 కప్పులు వాటర్ అయితే వేస్తున్నాను. 4 కప్పులు వేసి దాంట్లోన కొంచెం పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసిన తర్వాత ఒక 1/2 tablespoon వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకెక్కువగా వేసుకోవచ్చు. 1 tablespoon ఆయిల్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ వేస్తున్నాను, కుక్కర్లో అన్నం మెత్తగా ఉండిపోకుండా విడివిడిలాడేటట్టుగా పొడి పొడిగా ఉండాలి కదా మనకి లెమన్ రైస్ అంటే. అందుకే కొంచెం 1 tablespoon ఆయిల్ వేస్తున్నాను. 1 tablespoon అయితే పసుపు వేసి కుక్కర్ విజిల్ కొట్టిస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే చాలామంది ఉప్పు కూడా వేసుకుంటారు. నేనైతే పోపులో వేస్తాను, ఇందులో వేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం లెమన్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. చూడండి, కరివేపాకు చూసారా, 3 విజిల్ అయితే కుట్టించుకున్నాను ఫ్రెండ్స్. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. కుక్కర్లో 3 విజిల్ వెంటనే కుక్కర్ ఆఫ్ చేసాను. ఆఫ్ చేసిన తర్వాత అది ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, 3 నిమ్మకాయలు తీసుకున్నాను, కనిపిస్తున్నాయి కదా. చూడండి, ఇప్పుడైతే లెమన్ రైస్కి కావాల్సిన పౌడర్ అయితే మనం తయారు చేసుకుందాం. దానికి ఏమంటే చూడండి, 1 tablespoon జీలకర్ర, 1 tablespoon మెంతులు, 1 tablespoon నల్ల మిరియాలు, ఈ 3 తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 3 చక్కగా మిక్సీలో బరకగా కొంచెం మెత్తగానే పౌడర్ కొట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే బాండీలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత 1 tablespoon నల్ల మిరియాలు అయితే వేసాను. 1 tablespoon ఆవాలు అయితే వేసాను. ఆవాలు కొంచెం సేపు వేగిన తర్వాత అందులో శనగగుడ్లు వేసాను, అదే పల్లీలు అంటాం కదా అవి. అలాగే మినపప్పు వేసాను, మినపగుళ్ళు వేసాను. మినపప్పు అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మినపప్పు వేస్తే ఇంకా మంచిది. మినపగుళ్ళు వేసాను, శనగపప్పు వేసాను. ఈ 3 చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక 10 నిమిషాలు అయితే వేపుకోవాలి ఫ్రెండ్స్, సిమ్లో పెట్టి. అలా వేగిన తర్వాత చూసారా, ఇలా వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు అలాగే జీలకర్ర కూడా వేసుకున్నాను. జీలకర్ర ముందు వేయకండి ఫ్రెండ్స్, ముందు వేస్తే జీలకర్ర వేరంగా మాడిపోతుంది. అందుకని ఆవాలు బాగా వేగితే ఎంత బాగుంటుందో జీలకర్ర మాడిపోతే అంత బాగోదు. అందువల్ల జీలకర్ర తర్వాత వేసుకున్నాను. ముందైతే పప్పులన్నీ వేగాలి కదా, అందుకని. చూడండి, ఇందులోనే ఎండుమిరపకాయ వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, కరివేపాకు వేసాను, అలాగే ఉప్పు కూడా వేసాను, అలాగే ఇంగువ కూడా వేసాను. ఇందాక బాక్స్ చూపించాను కదా చిన్న డబ్బా, అది ఇంగువ ఫ్రెండ్స్. ఇంగువ వేయకపోతే పులిహోర టేస్ట్ అయితే రాదు. ఏ పులిహోర అయినా, లెమన్ రైస్ అవని, గోంగూర రైస్ అవని, ఏ రైస్ అయినా, చింతపండు రైస్ అవని, ఏమైనా కూడా ఖచ్చితంగా ఇంగువ అయితే వేయాలి ఫ్రెండ్స్. పులిహోరకి ఇంగువే ఫస్ట్, దాని రుచే వేరుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం పులిహోరకు కావాల్సిన పౌడర్ అయితే తయారు చేసుకున్నాను కదా. జీలకర్ర, నల్ల మిరియాలు, మెంతులు, ఈ 3 కలిపి మిక్సీ కొట్టాను. చూడండి, పౌడర్ అయితే అయ్యింది. దాన్ని ఇందాక మీకు చూపించాను కదా, దాన్ని అది అయితే ఒక 2 స్పూన్లు వేసుకోండి. మీకు ఇంకా ఘాటు కావాలంటే మరొక స్పూన్ వేసుకోండి.
నేనైతే 2 స్పూన్లు వేసాను, ఇంకా తక్కువేమో అని మరొక స్పూన్ కూడా వేసాను. ఇదైతే మనం కార్తీక మాసంలో కానీ అయ్యప్ప స్వాములకి భోజనాలు పెడతాం కదా, అలాంటప్పుడు కానీ ఉపవాసాలు ఉండేటప్పుడు కానీ దీన్ని చేసుకుని తినండి. చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే దీనికి వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం టచ్ చేయడానికి లేదు ఫ్రెండ్స్. అందుకే పూజలు పునస్కారాలు వ్రతాలు పూజలు నోములు చేసేటప్పుడు ఈ ఈ రైస్ని అయితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ పిల్లలకి తొందరగా లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంకేమంటే చూడండి, ఇవన్నీ చక్కగా ఎర్రగా వేగాయి కదా. ఇందులో విటమిన్ సి ఉంటుంది ఫ్రెండ్స్, అదే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది లెమన్లో. అందువల్ల పిల్లలకైతే ఆరోగ్యానికి చాలా మంచిది, విటమిన్ సి అందుతుంది. మీరు దీన్ని తయారు చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చూసారా, అన్నీ అయితే రెడ్ కలర్లో వేగాయి. పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా డీప్గా అయితే ఫ్రై అవ్వలేదు ఫ్రెండ్స్, అలాగే ఉండాలి. మనం తినేటప్పుడు వాటిని ఫ్లేవర్ అయితే మనకు తగులుతుంటేనే చాలా బాగుంటుంది. శనగగుడ్లు శనగపప్పు మినపగుళ్ళు మాత్రం ఎర్రగా వేగాలి. అవి పటక్ పటక్ అంటుంటేనే మనకి దాని ఫ్లేవర్ బాగుంటుంది. మీరు ఎప్పుడు టూర్ వెళ్ళినా ఇది చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు టూర్ వెళ్ళినా ఇదే చేస్తాను. 3 days వరకు పాడవదు. ట్రైన్ జర్నీలో కానీ ఎక్కడైనా ఇది మనం ఫ్రీగా తినచ్చు, పాడవదు కూడా. రోటీల కంటే మనం రైస్కే ఎక్కువ ఇష్టపడతాం కదా, ఎందుకంటే మనం నార్త్ టూర్కి వెళ్తుంటాము. అలాంటప్పుడు మనకి రోటీలే ఎక్కువగా దొరుకుతాయి, రైస్ చాలా తక్కువగా దొరుకుతుంది. అందువల్ల మీరు ఇంటికాడ నుంచే రైస్ పట్టుకొని వెళ్ళండి. ఈ విధంగా చేశారంటే ఇంకా మీకు కూర అక్కర్లేదు, చారు అక్కర్లేదు, అలాగే ఇది పాడవదు కూడా. ఎందుకంటే మేము ఎక్కడా కూడా దీంట్లో చెయ్యి పెట్టం కాబట్టి పాడవదు. చూసారా, ఇప్పుడు పోపు అయితే వేగింది. ఇప్పుడు గ్యాస్ కట్టిన తర్వాత మాత్రమే చింతపండు రసం నిమ్మకాయ రసం అయితే వేసుకోండి. నిమ్మకాయ రసాన్ని ఉడికించక్కర్లేదు ఫ్రెండ్స్. గ్యాస్ కట్టేసిన తర్వాత ఆ పోపులో అయితే ఆ నిమ్మరసం వేస్తే సరిపోతుంది. ఎందుకంటే నిమ్మకాయ ఉడికితే దాంట్లో ఉన్న కెమికల్ వాల్యూస్ అన్నీ పోతాయి. అలా చేయకండి, చాలామంది ఉడకపెడతారు, అలా ఎప్పుడు చేయకండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అదే పోపులో నిమ్మరసం వేయండి. ఎలాగ సాల్ట్ వేసాం కదా మనం పోపులో, వేయండి. ఇప్పుడు చక్కగా కింద పైన 4 పక్కల గరిటెతో